మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా లేకపోతే ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారా? తొలగించలేదు. ఇన్ఛార్జ్ పదవి తొలగించలేదు, సస్పెండ్ చేయలేదు. ఆరోపణలు వస్తున్న మీడియా తరంలో దీనిపైన ఒక కమిటీ వేసి విచారణ చేసే వరకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని చెప్పారు. ఓకేనా. రెండోది ఆ ఆరోపణలు చేసిన అమ్మినే బ్రహ్మనాయుడు కిరణ్ రాయలు వచ్చి బ్రహ్మనాయుడు మంచోడు కాదు దొంగ డకాయట తిట్టినప్పుడు అదే కిరణ్ రాయలు వచ్చి బ్రహ్మనాయుడు మంచోడు గొప్పోడు బ్రహ్మనాయుడు తప్పు లేదు నేను తెలియకుండా మాట్లాడాలంటే ఏముంది, అయిపోయింది. బ్రహ్మనాయుడు క్లియర్ కదా. ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళే మళ్ళీ ఎగ్జాక్ట్లీ నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి కిరణ్ రాయలు మంచోడు నా తప్పు అయిపోయింది, నా తెలియచేమైపోయాను, నాదేమీ లేదని కోర్టులోనే కేసులు ఇచ్చేసి కొట్టేసిన వాళ్ళు. కోర్టులో కూడా కోర్టు క్లియర్ కేసు వాపస్ తీసుకోరు. ఎవరైతే నా మీద కేసు వాపస్ తీసుకుంటారు మిస్టేక్ కేసు అని చెప్పి వాపస్ తీసుకుంటారు. ఇంకేముందన్నా, నో ఇష్యూ, క్లియర్ అక్కడ. సో ఇష్యూ సిబిఐ కూడా వేసుకోవచ్చు దీని మీద. సిబిఐ దాకా ఎందుకు, సిబిఐ చాలా పనులు ఉన్నాయి వీటి మీద, ఏదో కావాలని చేసుకోవచ్చు. ఇది కూడా నేను చెప్తున్నా కదా. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి నేను మంచోడు అతను చెడ్డోడు కాదు, ఇవన్నీ రాజకీయ కుట్ర జరిగిపోయింది, నాకు తెలియకుండా నన్ను ఎవరు మోసం చేశారు అని అఫీషియల్గా చెప్పారు. అన్అఫీషియల్గా చెప్పిన వీడియోలు ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఇస్తా. ఎవరు చేశారు ఎవరు చేయించారో నాకు తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు అనుకుంటా. అది ఎవరు చేయించారు? మీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఉండొచ్చన్న, ఎందుకు రాజకీయ శత్రువులు పక్కనే ఉంటారంట, ఇంట్లోనే ఉంటారంట. మీ పార్టీ వాళ్ళు ఉంటే తిరుపతి వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ ఉంటారు, పక్కన వాళ్ళు కూడా నమ్మకూడదు తెలుసుకున్నా ఆ ఇష్యూ జరిగినాక. సో వెంటే ఉండి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? వెంటనే ఉంటారు కదా, పక్కనే ఉంటారు. మళ్ళీ వెంట ఉండడం వేరు, పక్కన ఉండడం వేరు. ప్రతి దాంట్లో ఉండి పొడిచేది రాజకీయాల్లో కామనే. బట్ నాది ఉదాహరణ తీసుకున్నాను నేను. అంటే నాతో పాటు ఉండే, నా దగ్గర ఉండి, అంటే వాళ్ళకి పదవికి నేను అడ్డం వస్తానేమో అనేసి, వాళ్ళ పదవికి అడ్డం వస్తానేమో అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగే 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసాను నేను. కలిసి ఏం మాట్లాడారు? పిలిపిస్తా, నిన్ను మాట్లాడతాను, త్వరలో కలుస్తా, ఏ నామినేటెడ్ పదవులకు సంబంధించి పిలిపిస్తానని చెప్పాడు. అప్పుడు నాతో పాటు 4 ఉన్నారు. కళ్యాణ్ గారు నాతో మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళే? నా పార్టీ వాళ్ళే. ఆ 4లో 2 చేశారు. ఎవిడెన్స్ ఉంది, ఛాలెంజ్ వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఏమేం చేశారు మొత్తం ఉంది. నేను ఇవ్వను బయట. నాకు సందర్భం వచ్చినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తాను. వైసీపీ వాళ్ళతో చేశారా, మా పార్టీ వాళ్ళు చేశారా, మా ఎక్స్ ఫ్రెండ్ నా శత్రువులు చేశారా, ఎవరు చేశారు, ఎవరెవరితో కలిసి చేశారు, భయం. కిరణ్ రాయల్ అంటే కిరణ్ రాయల్ పదవి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కిరణ్ రాయల్ ఏదో ఒక విధంగా ఆడాలి. ఎప్పుడో 2017-18 జరిగింది, 2025 తీసుకొస్తే ఎవరు రాజకీయాలు చేయలేరు ఈ ప్రపంచంలో. అట్టయితే అందరు ఇళ్లలో కూర్చోాల్సింది. మీరు బాధపడ్డారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మంచి టైంలో నామినేటెడ్ పదవి వచ్చే టైంలో, పార్టీ అధికారంలోకి వచ్చే టైంలో, అధికారం వచ్చేసాం కదా, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఖచ్చితంగా బాధ ఉంటుంది, 100% బాధపడ్డా. లేదా ఫస్ట్ లిస్ట్లో ఉండేది మీ పేరు? ఫస్ట్ అసలు సీట్ వచ్చిన ఆశ్చర్యం లేదు నాకు. ఎందుకంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచో నాంతా ఉండేది కొద్ది రోజులుగా మా పార్టీ చుట్టుపక్కల ప్రాంతాల ఆఫీసులలో. అంటే దీని వెనకాల చేసిన వ్యక్తులు నాకు తెలుసని చెప్తున్నాం కదా. నేను కళ్యాణ్ గారిని కలిస్తే ఈసారి ఖచ్చితంగా అదే చెప్పబోతాను సార్కి. ఆ తర్వాత కలవలేదుగా ఇష్యూ అయిన తర్వాత? లేదు, కలవలేదు సార్ని. అంటే మిగతా అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, అధిష్టానాన్ని కలుస్తున్నా, అందరినీ తెలుసు. మనోహర్ గారిని కలుస్తున్నా, హరిప్రసాద్ గారిని కలుస్తున్నా, ఆఫీస్లో అందరం కలుస్తున్నా, పొలిటికల్ లీడర్ అందరం కలుస్తున్నా, అన్ని. సో మీకు యాక్సెస్ బాగానే ఉంది, ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు మీకు? అంటే నేనేం తప్పు చేయలేదు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేసి జైలు పోయినానా? నా మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎఫ్ఐఆర్ కూడా నమోదు కదా, తప్పు చేయలే నేను. తప్పు చేసిన నేను ఆధారం లేవు నా దగ్గర. ఎవిడెన్స్ ఉంది, నన్ను మోసం చేశారు, మనోళ్ళే ముంచారని చెప్పిన దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకేం చేస్తారన్నా? వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసుకోవాలంతే. ఒక వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ఛానల్స్ తప్ప వాళ్ళకి మంచి ఆహారం అయ్యారు. మంచిగా వాళ్ళకి ఆ రోజు మంచి 4 పూట్ల బిర్యానీ తినారు వాళ్ళు నన్ను పెట్టుకొని. నన్ను పెట్టుకొని ఆడుకున్నారు. ఏమంటే బాధ వాళ్ళని, జగన్ని ఆడుకున్నా నేను. ఏమో చిన్నగా జగన్ని, జగన్ అధికారంలో ఉన్నప్పుడే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తి నేను. అవును, గట్టిగా. కాబట్టి నన్ను వాళ్ళకి కాసుకోన్నారు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ అమ్మాయి ఎవరు నా మీద ఆరోపణ చేస్తారు, వాళ్ళు టచ్లో ఉంది వాళ్ళతో, వాళ్ళతోటి. సో ఇది పకడ్బందీ వైసీపీ వాళ్ళే అంట వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళు వైసీపీ సత్సంబంధం ప్లానింగ్ ఎప్పటి నుంచి జరుగుతానండి. చిట్టెడ్డి రోబో ఇంకా నామినేట్ పోస్ట్ వచ్చే సమయంలో అంతా కూర్చొని చేశారు. అంతా కూర్చొని చేశారని చెప్పి
బాధితురాలు చెప్తే ఎలా ఉంటుంది? అవన్నీ ఉన్నాయి, చెప్తా. అన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ నేను కూడా తీసుకొచ్చి ఎవరికి వాళ్ళకి ఇస్తా.